సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ బేరంగూడ ఎక్స్ రోడ్ వద్ద భారీ గణనాథుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. భక్తుల కోలాహలంతో బహిరంగ ప్రదేశం పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంపాట్లో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ 4,56,000 రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. అంతేకాకుండా స్వామివారి పాదాల వద్ద ఉంచిన 5 వెండి నాణాల వేలంపాట కూడా ఉత్కంఠభరితంగా సాగింది. పల్లప్ కొండల్, పెద్ద లక్ష్మణ్ చెరు 51,000 రూపాయలకు నాణాలు దక్కించుకోగా సుజయ్ 60,000కే నాణ్యం సొంతం చేసుకున్నారు. సాయి 80,000 రూపాయలకు 4వ నాణ్యం గెలుచుకోగా ప్రవీణ్ 1,07,000 రూపాయలతో 5వ నాణ్యం దక్కించుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా సాగిన శోభాయాత్ర అనంతరం గణనాథుని విగ్రహాన్ని బేరంగూడ చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ భైంసా సుధాకర్ యాదవ్, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, రామిరెడ్డి, దండు రమేష్ యాదవ్, మల్లేష్, కుమారి, శ్రీనివాస్తో పాటు నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందంజలో ఉన్నాడు వీరారెడ్డి గారి పాట. బిల్డర్ వీరారెడ్డి గారు 4 లక్షలు, 4,01,000. మధు గారి పాట 4,01,000. రావడం జరిగింది. వారికి కమిటీ వారు మరి వారికి సంబంధించాల్సిందిగా కూర్చున్నాము. ఈ కాయన్స్ గారిని అందిస్తారు. మరి భక్తులు గారిని ఎక్కడున్నా మరి ఇక్కడ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాము. వారిని వేదిక మీదకి ఇక్కడ రావాల్సిందిగా కూర్చున్నాము. ఎందుకు అంటే ఇక్కడ నిమిషం అనిపించిన తర్వాత మేడం బాగా బేరంగూడలో గణేష్ ఉత్సవాలు చాలా ఘనంగా జరగడము, ప్రతి సంవత్సరం జరగడం అనేది చాలా వైభవంగా జరగడం అనేది మా యొక్క అదృష్టం అనుకుంటాము. అట్లాగే ఈరోజు నేను ఖాళీ నన్ను ఇన్వైట్ చేయడం వల్ల వచ్చాను. నేను అనుకోలేదు లడ్డు కొంటానని కూడా అనుకోలేదు. ఈ అదృష్టవంతులు ఎవరో అనుకున్నాను కానీ అందులో నేను ఉంటా అనుకోలేదు. సో ఇక్కడ కొన్నవాళ్ళు ఉన్నవాళ్ళు అందరూ కూడా మంచి ఆరోగ్యంతో, అష్టైశ్వర్య సిరి సంపదలతో ఇప్పటి వరకు అందరికీ ఎలాంటి లోటు లేకుండా దివ్యంగా వెలిగారు. సో అట్లాంటి దాంట్లో అదృష్టం నాకు కూడా వచ్చిందని నేను అనుకున్నాను. ఇంకా భక్తులందరూ చాలా సంతోషంగా, ఆనందంగా, అష్టైశ్వర్య సిరి సంపదలతో ఇంకా దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇక్కడ యొక్క మండపంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడి ఇంతవరకు తీసుకొచ్చారు. 15 సంవత్సరాల నుంచి ఉత్సవాలను వైభవంగా చేయడం వల్ల చాలా అందరూ అభివృద్ధి చెందుతూ మన యొక్క హిందుత్వాన్ని కాపాడుతూ ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఇంకా ప్రజలందరికీ మేలు జరగాలని, గణపతి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ గణేశాయ నమః. శివాలయం క్రాస్ రోడ్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవాల భాగంగా ఉత్సవాలన్నీ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఆద్యంతము ఉత్సవం అనేటటువంటిది చాలా శాస్త్రయుక్తంగా, వేదోక్తంగా, విధి విధానంగా ప్రతినిత్యం కూడా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం 15వ సంవత్సరము. మరి 15 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను పూజాది కార్యక్రమాలని నిర్వహిస్తున్నాను. మరి మా కమిటీ సభ్యులు కూడా చాలా చక్కని వాళ్ళు,
ఏ విషయం చెప్పినా కూడా పూజలో కాంప్రమైజ్ కాకుండా మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం పంతులు అని విధానంగా చేస్తూ వస్తున్నారు. కాబట్టి 15 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ పూజ అనేది చేస్తూ ఉన్నాను. అయితే 15 సంవత్సరాలు కాబట్టి ఈ సంవత్సరం నుంచి మనం 11 రోజులు చేద్దామనే సంకల్పంతో ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. ఆద్యంతం చాలా చక్కగా జరిగింది. ఇక్కడ స్వామివారిని నమ్ముకున్న వారికి సేవ చేసిన వారు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తిరుగుతున్నారు. మరి నిమజ్జనానికి సంబంధించిన కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలన్నీ కూడా విధానంగా శాస్త్రోక్తంగా నిర్వహించడం అనేటటువంటి జరిగింది. ఆ గణనాథుని యొక్క అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవేళ అందరి మీద ఉంటూ అందరినీ ఆ స్వామివారు ఎల్లవేళలా అనుగ్రహిస్తూ ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా వేదాశీర్వచనం అందిస్తున్నాను. స్వస్తి. చెప్పండి. శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ బీరంగూడ శివాలయం క్రాస్ రోడ్లో మన ఈ యొక్క గణనాథుని మరి నవరాత్రుల్లో అష్ట నిష్ఠతోటి పూజలు చేసి మరి శోభాయాత్రగా బయలుదేరుతుంది. మరి ఈ శోభాయాత్రలో భాగంగా మరి యొక్క 11 రోజుల పూజలలో మరి ఇక్కడ అన్ని విధాలుగా కమిటీ వారి ఆధ్వర్యంలో మరి అంత బ్రహ్మాండంగా చేయడం జరిగింది. మరి యొక్క శోభాయాత్రలో వేలంపాట కూడా నిర్వహించడం జరిగింది. మరి ఈ వేలంపాటలో మరి మహిళా కాంగ్రెస్ సంగారెడ్డి పార్టీ అధ్యక్షురాలు శ్రీ కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ గారు 4,56,000 రూపాయలకు దక్కించుకున్నారు. మరి వారికి మా యొక్క కమిటీ వారి తరఫున పంతులు గారి ఆశీర్వాదంతో మరి లడ్డూని ఇవ్వడం జరిగింది. అలాగే మరి యొక్క కమిటీ ఆధ్వర్యంలో ప్రతిసారి 5 వెండి కాయిన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ 5 వెండి కాయిన్స్ను కూడా మరి వేలంపాటలో దక్కించుకున్నారు. మరి మొదటి కాయిన్ను బిల్డర్ గారు పల్లపు కొండల్ గారు 6669 వారు మొదటి కాయిన్ దక్కించుకున్నారు. వారు 51,000 రూపాయలకు మొదటి కాయిన్ దక్కించుకున్నారు. రెండో కాయిను వందనపూర్ కాలనీ పెద్ద లక్ష్మణ్ గారు వారు రెండో కాయిను 51,000 రూపాయలకు దక్కించుకున్నారు. అలాగే మూడవ కాయిను సృజయ్ గారు మల్లికార్జున నగర్ కాలనీ వాళ్ళు 60,000 రూపాయలకు దక్కించుకున్నారు. నాలుగో కాయిన్ను సాయి గారు ఏబిజిబి బ్యాంకు శశికళ అపార్ట్మెంటు సాయి గారు 80,000 రూపాయలకు నాలుగో కాయిన్ దక్కించుకున్నారు. ఐదో కాయిను 1,07,000 రూపాయలకు ప్రవీణ్ గారు సృజనాలక్ష్మి కాలనీ ప్రవీణ్ గారు 1,07,000 రూపాయలకు దక్కించుకున్నారు. ఇలాగా మొత్తంగా మాకు ఈ సంవత్సరము మరి యొక్క గణనాథుని లడ్డూను కాయిన్స్ను వేలంపాటలు దక్కించుకున్న వారందరికీ మరి ఆ దేవుని అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలగాలని చెప్పి అందరికీ మరి వారి దేవుని ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.